రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన యజమానులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఆపరేషన్ హైడ్రా అది మొదలెట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం. ఎంక్రోచ్మెంట్స్ కానీ అక్రమ నిర్మాణాలను కానీ కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. హరి, హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీలో మొదట నంది హిల్స్లో కొంత దానం నాగేందర్తో వివాదం జరిగిన తర్వాత హైడ్రా అధికారులంతా కూడా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు ప్రాంతాలపై దృష్టి పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు గండిపేట మండలం ఖానాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం గండిపేట చెరువును ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అక్రమ నిర్మాణాలు, ఎటువంటి మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. మనం ఈ వ్యాపార సముదాయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ వ్యాపార సముదాయాన్ని అంతా కూడా కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇక్కడ వ్యాపారస్తులకు మరియు హైడ్రా పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వ్యాపార సముదాయ యజమానులను పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడ కొంత వాగ్వాదం చోటు చేసుకుంటంతో ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ హైడ్రా అధికారులు అయితే కూల్చివేతల ప్రక్రియను శరవేగంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్లో ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అదేవిధంగా గండిపేట చెరువుకు మరోవైపు ఉన్న ప్రాంతం చిల్కూరు. ఆ చిల్కూరు ప్రాంతంలో కూడా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కూడా చూపిస్తున్నారు. చెరువుల పరిరక్షణపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. మొన్న చూసాము, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాజ్పల్లిలో ఎర్రకుంట అనే చెరువులో 3 భవనాలను కూడా నేలమట్టం చేశారు. తాజాగా గండిపేట జలాశయాన్ని ఆనుకొని ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే హైడ్రా కొంతమంది అక్రమ నిర్మాణదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తిస్తుంది, గుబులు పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తారో అంతు చిక్కడం లేదని చెప్పి అంటున్నారు. మనం చూసుకోవచ్చు, ఈరోజు హైడ్రా అధికారులు అయితే ఈరోజు నార్సింగి ఖానాపూర్లో అయితే కూల్చివేతల ప్రక్రియ శరవేగంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంత నిర్మాణదారుల్లో మాత్రం కొంత గుబులు పుట్టిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. హరి, విక్రమ్, అయితే కట్టడాలని కూల్చివేయడమేనా, లేదంటే వీటికి అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా దీనికి బాధ్యులు చేసి వాళ్ళపై చర్యలు కూడా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు విక్రమ్? హైడ్రా ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఎటువంటి యాక్షన్ ప్లాన్ కానీ దేని చెప్పడం లేదు. ఏం చేయబోతున్నారు, భవన నిర్మాణాలకు సంబంధించి గతంలో ఉన్న అధికారులు అనుమతులు అయితే ఇచ్చారు. ఆ అనుమతులకు సంబంధించి ఏ విధంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం అక్రమ నిర్మాణాలపై హైడ్రా అయితే కోడా జులిపిస్తుంది. చెరువుల పరిరక్షణపై అయితే ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. హరి, ఆల్రైట్ విక్రమ్.